ఇలా జరిగిపోయింది. అయ్యో, ఇంత మంచి మనిషి చనిపోయాడు. కుటుంబాన్ని అనాథం చేసి వెళ్ళిపోయాడు. ఎవరు దిక్కు బాబు? అయ్యో చెప్పి ఏ మొహం పెట్టుకొని వచ్చావురా ఇక్కడికి? పోరా బయటికి. మాల వేయడానికి వచ్చావా? నేను చెప్పేది ఒకసారి. నువ్వేమీ చెప్పక్కర్లేదు. పోరా బయటికి. చెయ్యాల్సినంత చేసేసి మాల వేయడానికి వచ్చావా? అసలు ఏ ధైర్యంతో వచ్చావా? పోరా బయటికి. అన్యాయంగా రాళ్ళు నరికి తప్పేసావు కదా. పైగా ఎలా నటిస్తున్నాడో చూడు పాప. వచ్చావురా నువ్వు ఇక్కడికి. పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం సాయంత్రం 6:30కి హత్య జరిగింది. 7 గంటలకు నువ్వు మణి కారు ఇంట్లో వదిలి తాళం చెవి ఇచ్చెళ్లారు. నువ్వు రత్నంతోనే ఉండే డ్రైవరు కదా, మరి నీకు కూడా ఏం తెలీదా? నిజంగా నాకేం తెలియదు సార్. సాయంత్రం 6:30కే అన్న సంత దగ్గర దిగిపోయి మమ్మల్ని కారు తీసుకుని వెళ్ళిపోమన్నారు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయావా? లేదు సార్, నేను చెప్పాను మనీని పంపించేద్దాం, నేను మీతో పాటు ఉంటానని చెప్పాను. వినిపించుకోకుండా వెళ్ళిపోమన్నారు. మేము వచ్చేసాం. ఆయన పొమ్మంటే వెళ్ళిపోవడమేనా? ఒంటరిగా వదిలి వెళ్తున్నాను అనిపించలేదా? అప్పుడు కూడా కుట్టి చెప్పాడు సార్, నేనుంటాను మనీని పంపేయండి అని. కానీ అన్నయ్య వినలేదు సార్, ఇద్దరిని వెళ్ళిపోమన్నారు. తర్వాత ఆ కారుని తీసుకెళ్లి అన్న వాళ్ళ ఇంట్లో పెట్టి తాళం చెవి అక్కకిచ్చి అన్న రావడానికి లేట్ అవుతుందని చెప్పి మేము వెళ్ళిపోయాం. ఎందుకు ఆలస్యం అవుతుందని ఆవిడ అడగలేదా? అన్న ఆలస్యంగా వెళ్ళడం అలవాటే సార్, అందుకని అక్క ఏం అడగలేదు సార్. అంటే మీకు ఈ హత్యకు ఏ సంబంధం లేదంటారు? సార్, ఊళ్ళో ఎవరు చనిపోయినా దానికి నేనే బాధ్యుడిని అవుతానా ఏంటి? చచ్చిన వారు ఎవరో ఒకరు కాదయ్యా, మీ పార్ట్నర్. మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, కేసు వాపస్ తీసుకోమని అడిగారు. ఆయన కాదన్నందుకు ఆయన బెదిరించి వచ్చారు. అవును సార్, గొడవ లేకుండా చేద్దామని కేసు వాపస్ తీసుకోమన్నాను. ఏదో కోపంలో 4 మాట్లాడినాను. దాన్ని పట్టుకొని అతను నేనే చంపానని మీకు మీరే నిర్ణయించుకుంటే ఎలా? మీకు చేతనైంది మీరు చేసుకోండి, నేను కోర్టులో చూసుకుంటాను. చూశారుగా ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడో. వీడే అక్యూజ్డ్ అని నేను ఖచ్చితంగా చెప్పగలను. చిన్నదొరా, నిన్ను అన్న పిలుస్తున్నారా? నువ్వు వెళ్ళు, నేను తెల్లరేకి వస్తా. అన్న నిన్ను తీసుకొని రమ్మన్నాడు, రారా. ఇప్పుడు వెళ్ళు, రేపు చూసుకుందాం. అక్కడికి వెళ్తే ఏమేం సీన్లు చూడాలో. పోనీ.